ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు ఏలియా అద్భుతకరమైన సేవ చేశారు. ఏలియాని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు పంపించే ముందు ఏలియాతో ప్రభు ఒక మాట మాట్లాడారు. షాపాతు కుమారుడైన ఎలీషాను నువ్వు అభిషేకించాలి అని మాట్లాడారు. అయితే ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి నూనె పోసి అభిషేకించినట్లు లేదు కానీ అక్కడ ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి ఎలీషా మీద వేసినట్లుగా మనం గమనిస్తాం. అక్కడ ప్రియ దేవుని బిడలారా, ఏలియా వచ్చాడు, తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దుప్పటి అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఈనాడు చాలా మంది మందిరాలకు వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వెళుతున్నారు, కానీ ఈ దుప్పటి వేసిన అనుభవం లేకుండానే వెళ్ళిపోతున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న క్రొత్త అనుభవంలోనికి రాలేకపోతున్నారు. అందుకే వారి ప్రవర్తనలో మార్పులేమీ కనబడటం లేదు. ప్రభువులోకి రాకముందు ఏ విధంగా ఉన్నారో ప్రభువులోకి వచ్చాక కూడా అలాగే ఉంటున్నారు. ఎందుకు మార్పులు కనబడటం లేదు అంటే పరిశుద్ధాత్మను గనక వాళ్ళు కలిగి ఉంటే వాళ్ళల్లో చాలా నూతనమైన మార్పులు కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ తాకిడి వారికి కలగటం లేదు. దుప్పటి తాకిడి ఉన్న వ్యక్తి మార్పు చెంది కొత్త జన్మ అనుభవానికి వస్తారు. అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయంలో సౌలు బహుహానికరుడు, హంతకుడు, కానీ పరిశుద్ధాత్మని వెలుగు కమ్మినప్పుడు నీతిమంతుడిగా మారాడు కదా. నీకు దుప్పటి కప్పబడే అనుభవం అవసరమై ఉన్నదని ఇప్పటికైనా మీరు గమనించాలి. రక్షణ అనుభవం లేక నిన్ను నీవే నరకానికే సిద్ధపరుచుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి. దుప్పటి అనుభవాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. రూతు గ్రంథంలో గనక చూస్తే 3వ అధ్యాయము 9వ వచనంలో రూతు అనే మోయాబురాలు నయోమికి కోడలైంది. వివాహమై సంతానం లేకముందే తన భర్త చనిపోయాడు. అత్త నయోమితో నుండి బోయజ్ పొలానికి అంటే యోధా బెత్లెహేం వచ్చింది. వచ్చి బోయజ్ పొలములో పరిగి ఏరుకుంది. అయితే 3వ అధ్యాయము ప్రారంభంలో మనం గమనిస్తే నయోమి కోడలు బోయజ్ కళ్ళములో నుండగా వెళ్ళారు. బోయజు నిద్రించే సమయాన అతని పాదముల పైనున్న దుప్పటిని చెంగును కొంచెం తీసినప్పుడు అతడు అంటాడు, ఎవరు మీరు అని ప్రశ్నించగా, నేను రూతును, నీ బంధువు అయిన నయోమి కోడలని, మమ్మను విడిపించమని కోరి నీ దుప్పటి చెంగు కొంచెము కప్పమని అడిగింది. అతడు రూతుకు దుప్పటి చెంగు కప్పాడు. అధ్యాయంలో బోయజు తన దుప్పటి అంతా కప్పాడు. ఆమెకు ఎంతటి దీవెన వచ్చిందో మనకు తెలుసు కదా. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే లేక పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రతి వ్యక్తి బ్రతుకు ఆ రీతిగానే దీవించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దుప్పటితో అలాగే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో దావీదుకు యోనాతానుకు హృదయం కలిస్తే స్నేహము కుదిరింది, అది ముదిరింది. అప్పుడు యువరాజు అయిన యోనాతాను దావీదుకు బహుమతిగా నిచ్చిన వస్తువులలో దుప్పటి ఉంది. గమనించారా? ఆ దుప్పటి కలిగిన అనుభవంతో దావీదు రాజు అయ్యాడు. కనుక ఈ దుప్పటి మీ మీద కూడా పడాలని, ఈ ఉదయకాలమందు మీరు కూడా శక్తిని పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నా. దుప్పటి పడగానే ఎలీషా మీద కలిగిన మార్పులు, కలిగిన స్పందనలు ఏంటో తెలుసా? ఏలియా దుప్పటి ఎలీషా మీద పడగానే ఎలీషాలో కలిగిన మార్పులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దుప్పటి తాకిడికి ఎలీషా మారిన విధానాలు
ఎడ్లను విడిచిపెట్టేశాడు పొలంలో. దేవుని శక్తిని పొంది ప్రభు చేత వాడబడాలనే ఆశ కలిగిన వారు తప్పకుండా కొన్ని విడిచిపెట్టవలసి ఉన్నది. లోకాశలను, శరీరాశలను, జీవపుడంబములను విడిచిపెట్టాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేశమును, బంధువులను, చివరికి తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాడు కదా. ఈ లోకంలో దేవునికి దుఃఖం కలిగించే విగ్రహారాధన, అన్యాచారాలు తప్పకుండా విడిచిపెట్టాలి. దుప్పటి తాకిడితో ఎలీషా నెంబర్ 1 ఎడ్లను విడిచిపెట్టినట్లుగా మనం కూడా మనకున్న పాపపు అలవాట్లు, త్రాగుడు గాని, వ్యభిచారము గాని, లేక హత్యలు గాని, అటువంటి బుద్ధులన్నీ కూడా విడిచిపెట్టాలి. పరిశుద్ధ దేవుణ్ణి సేవించగోరేవారు ఎలీషా వలె మారాలి. ఎడ్లను విడిచిపెట్టాలి. మరి ఉదయకాలమందు మీరు కూడా ఈ వేటినైతే దేవుడికి ఇష్టం లేదో వాటిని విడిచిపెట్టాలి. మీ మీద దుప్పటి కనుక పడితే తప్పకుండా మీరు విడిచిపెడతారు. మీరు విడిచిపెట్టలేదు అంటే దేవుని దుప్పటి మీ మీద పడలేదు. నెంబర్ 2, ఏలియా వెంట పరిగెత్తి ఏలియా ఎలీషాను అభిషేకించాడు. అంటే గురువు అండ్ శిష్యుడు అన్నమాట కదా. ఇప్పుడు దుప్పటి శక్తి చేత దైవజనుని వెంట పరిగెత్తే శ్రేష్టమైన అనుభవాన్ని నేర్చుకున్నాడు. పరిశుద్ధుని వెంట పరిగెత్తే అంటే దేవుని నీతిని, పరిశుద్ధతను, దైవక కృపలు పొందగోరేవారు దేవుని సేవకులను వెంబడించాలి. చాలా మంది మేము కూడా దేవుని సేవ చేస్తామని బయలుదేరుచున్నారే గాని గురువు దగ్గర చేరి అనుభవం కలిగిన సేవకుడి దగ్గర ప్రియ దేవుని బిడ్డల భక్తి సూత్రాలు, నియమాలు, నిష్టగా ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించే విధానాలు నేర్చుకోవట్లేదు. ఏదో బోధ చేస్తే సరిపోదు. ఏలియా వంటి గురువులను వెంబడించి నేర్చుకున్న భక్తి అనుభవం గలవారే అద్భుత పరిచర్య చేయగలుగుతారు. నెంబర్ 3, నేను పోయి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తాను, మీరు గనక సెలవిస్తే అని అడిగాడు ఏలియాని. నేనంటాను, ఎవరు ఈ రకమైన విధేయతను ఎలీషాకి నేర్పారు? నిజంగా ఎలీషా ఎంత విధేయత కలిగిన వాడు ఈ ఉదయకాలం ముందు గమనించండి. మీకు మొదటిగా ప్రార్థన కంటే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత ప్రభువుకి చాలా ఇష్టం. మన మాటలు గాని, మన క్రమము గాని విధేయత కావాలి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏలియా గారి దగ్గరికి వెళ్ళి, మరి నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి కనబడి వస్తాను అని చక్కటి విధేయత కలిగిన వాడికి అడిగాడు. ఆ పరిశుద్ధాత్మ దుప్పటి అనుభవమే ఆ విధేయత గల కారణం. ఎవరో నేర్పించలా, ఎక్కడో నేర్చుకోలా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మే మనకు నేర్పిస్తుంది. నేను అనుకుంటా చాలా విషయాల్లో క్రమాలు బాగున్నాయండి, మీ క్రమాలు బాగున్నాయండి అంటే నేను ఎక్కడో నేర్చుకునేవి కాదు. దేవుని ఆత్మ ద్వారా బోధించబడినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కనుక నేర్చుకోవాలి అని విధేయత మనకుంటే దేవుని ఆత్మ నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ఉదయకాలం ముందు మీరు కూడా నేర్చుకోవాలి అంటే దేవుని ఆత్మ మీకు నేర్పిస్తుంది. విధేయత కలిగిన వారికే అనుగ్రహించి పరిశుద్ధాత్మ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు సువార్థికులు, ఈ రకమైన ఆత్మీయ తల్లిదండ్రులు, గురువులు ఉండరు. వారిని సలహా అడగరు. అంతా మాకు తెలుసు అనే తప్పు భావంలో ఉంటారు. చాలా మందికి ఇక మాకు కాస్త వాక్యం తెలుసు అనుకుంటారు, కానీ అనుభవం కలిగిన సేవకుల్ని లేదా గురువుల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అడగడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులను ముద్దు పెట్టుకోవడానికి సెలవడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని పనులకు సెలవడిగే మంచి భక్తి సంప్రదాయం నేర్చుకోవాలి. 4వది, కాడి ఎడ్లను వధించి గుర్తిని గల
చేత వంట చేసి, ఇది చాలా శ్రేష్టమైన భక్తి. ఎలీషా ఎప్పుడైతే ఏలియా దుప్పట ఆయన మీద పడిందో, నెంబర్ 1 కాడి ఎడ్లను విడిచి, రెండోది ఏలియా వెంట పరిగెత్తి, గమనించారా, ఏలియా వెంట పరిగెత్తాడట. 3 నా తల్లిదండ్రులకు చెప్పి సెలవు తీసుకొని వస్తాను. 4 కాడి ఎడ్లను వధించాడు. ఎలీషా ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పాడు. తన కాడి ఎడ్లను వధించి మాంసం చేసి గుర్తుని గల చేత, అనగా అంటే ఏంటంటే ఎడ్లు లాగిన అరక కాడి మేడి, చేతిలోనున్న ముళ్ళు కర్రను పేళ్లుగా చీల్చి, పొయ్యి పైన మాంసము, క్రింద మంటకి ఈ పేళ్లును పెట్టి వంట చేశాడు. అందరికీ వడ్డించాడు. అందరూ తిన్నారు. అనగా అతడు దేవుని వెంబడించడానికి వెనక ఏ ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా వెంబడించాడు. అని ఇంకా వెనక్కి తిరిగి రాకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగి వచ్చినా గాని, బైబిల్ ఒక మాట ఉంది కదా, ఆ నాగడిపై చెయ్యి వేసిన వాడు వెనక తట్టు తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదు అనే మాట. అంటే ఒకవేళ సేవ కాదని వచ్చాడు అనుకోండి, ఎడ్లు లేకుండా చేసుకున్నాడు. అలాగే ఆ లాగిన అరక కాడుంది కదా, అది కూడా చీల్చేశాడు. చేతులను ముళ్ళు కర్రను కూడా చీల్చేశాడు. పేళ్లుగా పుల్లలుగా చేసేశాడు. పొయ్యిలో పెట్టేశాడు. అంటే ఆధారము లేకుండా చేసుకున్నాడు. ఎంత తీర్మానము ఎలీషాది. ఏలియాకు ఉపచారము చేసెను. 5వదిగా ఆత్మీయ తండ్రికి ఉపచారం చేశాడు. నమ్మకస్తుడు. బోధకులు అనేకులు ఉండొచ్చు, స్పీకర్స్ అనేక మంది ఉండొచ్చు, కానీ ఆత్మీయ తండ్రి ఒక వ్యక్తికి ఒక్కడే ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బులిచ్చేవాడు ఆత్మీయ తండ్రి కాదు. ఆత్మీయ జన్మనిచ్చే ఆత్మీయ తండ్రికి ఉపచారం చేస్తూ బ్రతకాలి. అదే ఎలీషా భక్తి. ఏరి ఈ రోజున ఎలీషా లేరి. చాలా వివరంగా ఎలీషా జీవిత లక్షణాలను మనం పైన ధ్యానిస్తే, ఈనాటి పరిచర్యలో ఎలీషా పొందుకున్న ఆత్మీయ అనుభవాలు కలవా అని అడిగితే జవాబు లేదు. ఎలీషా ఏలియాతో 8 సంవత్సరాలు కలిసి పరిచర్య చేసినట్లు చరిత్ర తెలియజేస్తున్నది. వారిద్దరూ యోర్దానుకు అవతల ఉన్నప్పుడు అగ్ని రథాలు వారిద్దరిని వేరు చేసేశాయి. పరలోకము నుండి వచ్చిన అగ్ని రథాలు ఏలియాని ఎలీషాని వేరు చేశాయి. కానీ వారు ఎన్నడూ దూరంగా వెళ్ళలేదు. ఈనాడు పరిచర్యలో అనేకులు ఆత్మీయ తల్లిదండ్రులకు విడిచిపోవడం చాలా చోట్ల కనబడుతుంది. చాలా మంది ఈనాడు సేవకులు ఏమీ విడిచిపెట్టరు, ఊరు విడవరు, ఉన్న దగ్గరే నలుగురు డబ్బులిచ్చేవాడిని కూడబెట్టుకొని సంఘం స్థాపించాలి అనుకుంటారు. దేవుని పిలుపు ఉండటం లేదు, దర్శనం ఉండటం లేదు, అనుభవం ఉండటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలీషా అనుభవం కాదు. ప్రవక్తల శిష్యులు 2వ రాజుల గ్రంథం మీరు చూస్తే 2వ అధ్యాయం 15వ వచనం, ప్రవక్తల శిష్యులు ఏలియా ఆత్మ ఎలీషా మీదనున్నది అని చెప్పారు. అనగా దుప్పటి ఆత్మ అనుభవంతో ఏలియా వలె దుప్పటితో యోర్దాను ఆ నీటిని ప్రవాహాన్ని చీల్చి దానిలో నడిచాడు ఎలీషా. మనం కూడా ఎలీషా వంటి భక్తి శ్రేష్టతలు నేర్చుకోవాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలి. కనుక ఈ రోజున ఎలీషాలు కనబడటం లేదు. కనుక మనమే ఎలీషాల్లాగా సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉంచి, ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి, ఈ దినము వారి ప్రయాణాలు, వారి మార్గాలు, వారి పనులు అన్నిట్లో ఏది తలపెట్టినా దీవెనకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. లైక్ బటన్ నొక్కండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.